నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మేము సత్యదేవుని వ్రతం చేసుకున్నామండి. వైశాఖ మాసము దశమి రోజు మా మరిది గారు వాళ్ళు కూడా వరంగల్ నుండి వచ్చారు. మేమంతా వ్రతం చేసుకున్నాము. ఈ చుట్టాలు భోజనాల హడావుల్లో నేను వీడియో షూట్ చేయటం కూడా మర్చిపోయానండి, వీలు కాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం దీపం కూడా కొన్ని పెట్టిందండి, ఇప్పుడు వీడియో షూట్ చేయడం అయింది. ప్రసాదంగా పూర్ణాలు, పరవాన్నం, పులిహార చేశాము. నేను నా స్టవ్ని మార్చేసి నేను కొత్త స్టవ్ తీసుకున్నానండి. ఇది కూడా 4 బర్నర్దే. ఇంతకు ముందు కూడా స్టీల్ స్టవ్ కూడా 4 బర్నర్దే. అయితే నేను అది మార్చి గ్లాస్ టాప్ తీసుకున్నానండి. ఇది 10 mm థిక్నెస్ వచ్చింది. పెద్ద బర్నర్ ఒకటి ఇచ్చాడు, అలాగే మీడియం సైజు 2 ఇచ్చాడు. ఇది స్మాల్ సైజ్ ఇచ్చాడండి. ఇంతకు ముందు స్టవ్ మీకు ఆల్రెడీ నాకు వీడియో కూడా చేశాను. అది గ్యాస్ లీక్ అయ్యి అంత వాసన వస్తూ ఉండేది. ఇక్కడ కూడా అంత అరిగిపోయి గ్యాస్ బయటకు వస్తుంది, అందువల్ల నేను దాన్ని మార్చేసానండి. ఇది ఫ్యూమర్ కంపెనీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 8500 ఉందండి. నేను పాత స్టవ్ కి 1000 ఇచ్చాడు, ఇప్పుడు 7500 ఇచ్చాను. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేటైతే ప్లాట్ఫామ్ కూడా 24 ఇంచెస్ ఇస్తున్నారండి. ఇది నాది 21 ఇంచెస్. అందువల్ల వేరే మోడల్ తీసుకుందామంటే అవ్వలేదండి. ఆటో ఇగ్నిషన్ తీసుకుందామని చూసాను. అయితే నాది 21 ఇంచెస్ ఉండటం వల్ల గ్యాస్ ప్లాట్ఫామ్ వచ్చేసి అది వీలు కాలేదండి. అందువల్ల ఈ మోడల్ తీసుకోవటం అయింది. ఎప్పుడైనా సరే మనం గ్యాస్ ప్లాట్ఫామ్ కట్టించేటప్పుడు అది 24 ఇంచెస్ ఉండేట్టుగా కూడా చూసుకోవాలండి. వీళ్ళు ఎవరైనా ఈ ఫ్యూమర్ కంపెనీ వాడుతున్నట్టయితే దాని లైఫ్ టైం ఎట్లా ఉన్నది ఏంటి అనేది ఒకసారి రివ్యూ ఇవ్వండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.